బెంగళూరులో ఓ దొంగ జంట టిప్ టాప్గా రెడీ అయి జనసంచారం ఎక్కువగా ఉండే గుడులు, మార్కెట్లు, ఉత్సవాల దగ్గర చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ఎవరికి అనుమానం కలగకుండా నెలకు మేకప్ కోసం ఆమె ఏకంగా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. బెంగళూరులో చైన్ స్నాచింగ్ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. మైసూరు జిల్లా చిక్కే హేరూరుకు చెందిన గాయత్రి, శ్రీకాంత్ భార్యాభర్తలు బెంగళూరులోని కమ్మసాండ్రలో నివాసం ఉండేవారు. వెంట్రుకలకు సంబంధించిన విగ్గులు లాంటి వ్యాపారం, అలాగే స్టీల్ పాత్రల వ్యాపారం చేసేవారు. అయితే అందులో డబ్బులు తక్కువగా రావడంతో బాగా డబ్బులు సంపాదించాలనే ఆశ పుట్టింది. దీంతో చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి చైన్ స్నాచింగ్ చేసేవారు. కొన్ని రోజుల క్రితం కేఆర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కావేపు లేఅవుట్లో నివసించే లక్ష్మమ్మ ఆలయానికి వెళ్లగా ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసు చోరీకి గురైంది. దీంతో ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా అందులో శ్రీకాంత్, గాయత్రి జంట కనిపించారు. దీంతో వారిని కమ్మసాండ్రకు సమీపంలో అరెస్ట్ చేసి 60 లక్షల రూపాయల విలువైన 398 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ జంటపై ఇప్పటికే హున్సూర్, దొడ్డబళ్ళాపూర్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. శ్రీకాంత్, గాయత్రిలు ఇప్పటికే పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనాలకు వెళ్లినప్పుడు తాము దొంగలని గుర్తించకుండా ఉండేందుకు గాయత్రి ఖరీదైన చీరలు ధరించేదని విచారణలో తెలిసింది. మేకప్ లేకుండా తాను బయటకు కూడా వెళ్లేదాన్ని కాదని ఆమె పోలీసుల ముందు అంగీకరించింది.